ఫ్రెండ్స్, ఒకవేళ టుడే జూన్ 12th దాన్ని మనం ఇక్కడ ఎడిటోరియల్ చూసుకుంటే బ్యాక్ ఫ్రమ్ ది బ్రింక్ ఆన్ ఇండియా చైనా బార్డర్ రో అనే ఒక ఎడిటోరియల్ తీసుకుందాం. సో ఒకసారి మనం ఎడిటోరియల్కి వెళ్తే బ్యాక్ ఫ్రమ్ ది బ్రింక్ అన్నాడు. బ్యాక్ ఫ్రమ్ ది బ్రింక్, ద బ్రింక్ అన్నాడు. ద బ్రింక్ అంటే ఇక్కడ ఎడ్జ్ అనే అర్థం వస్తుంది. అంటే ఒక పాయింట్ అనే దాని మీద, ఒక బార్డర్ అనే అర్థం మీద అలా ఎలాగ వస్తుందన్నమాట. ఆ నుంచి వెనక్కి వస్తున్నాం అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏమైతే ఇండియా చైనా బార్డర్ రోడ్లో ఏమైతే జరుగుతున్నాయో దాని నుంచి మనం వెనక్కి వస్తున్నాం అని దాన్ని చెప్పడానికి ఇక్కడ ఎడిటర్ ట్రై చేస్తున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి ట్రై చేసి చూసామంటే, ద మిస్ట్రస్ట్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద ఎల్ఏసి కెన్ బి ఓవర్కమ్ విత్ బెటర్ కమ్యూనికేషన్ అన్నాడు. అంటే ఇక్కడ ద మిస్ట్రస్ట్ అని చెప్పారు కదా, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు దానిపైన సబ్జెక్ట్తో, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఎల్ఏసి, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఎల్ఏసి కెన్ బి ఓవర్కమ్ విత్ బెటర్ కమ్యూనికేషన్. అంటే బెటర్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఈ ఎల్ఏసిలో ఉండేదాన్ని, ఈ మిస్ట్రస్ట్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఈ థీమ్ని, ఈ సింపుల్ ఈ హోల్ ఎడిటోరియల్ని ఈ థీమ్తో దీన్ని రిప్రజెంట్ చేశాడు. మనకి ఎడిట్ ఒక ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత దాని థీమ్ని కనుక్కోమంటాడు. మెయిన్ ఒక థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ థీమ్లో ఏముందంటే, ఈ ఎడిటోరియల్ స్టార్ట్ చేస్తాడు కదా, ఒపీనియన్ ఇస్తారు కదా, ఆ ఒపీనియన్ ఏమైతే ఉంటుందో దాన్నే మనం మెయిన్గా థీమ్గా తీసుకుంటాం. ఈ హోల్ పారాగ్రాఫ్లో ఉండే ఒక థీమ్ని వాడు ఇక్కడ పైన చెప్తున్నాడు అనమాట. సో ఒకసారి మనం దీనికి పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోతే, an agreement reached between India and China on June 6th for partial disengagement of troops from some of the points of standoff along the line of actual control is a step in the right direction అని ఇంతవరకు ఒక పాయింట్ రేజ్ చేశాడు. అంటే వాడు స్టార్ట్ చేశాడు అనమాట. ఏ విధంగా స్టార్ట్ చేశాడు అని చెప్తే, బిట్వీన్ ఇండియా అండ్ చైనాకి ఇండియాకి మధ్యలో ఏమైతే ఉన్నాయో, అంటే బిట్వీన్కి అండ్ ఫాలో అవుతుంది, ఓకే, దానికి ఒక అగ్రిమెంట్ రీచ్ అవుతుంది అనమాట. ఏ విధంగా రీచ్ అయ్యిందని చెప్పి ట్రై చేస్తున్నాడు. అది ఎప్పుడు చెప్తున్నాడంటే ఆన్ జూన్ 6th నాడు ఇండియా అండ్ చైనాకి మధ్యన ఒక అగ్రిమెంట్ రీచ్ అయింది, ఓకేనా. అది ఏంటంటే, ఫర్ పార్షియల్ డిసెంగేజ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ ఆఫ్ సమ్ పాయింట్స్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ స్టెప్ రైట్ డైరెక్షన్. అంటే కొంత సానుకూల పరిణామాల వల్ల ఇన్ స్టెప్ రైట్ డైరెక్షన్, దేనిపైన, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పైన. అక్కడ ఏం జరిగింది అంటే స్టాండ్ ఆఫ్ అనేదాన్ని జరిగింది. స్టాండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంది అంటే, ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంటే, ఓకేనా, ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అంటే ఒక అగ్రిమెంట్ నువ్వు ఒప్పుకోవు, నేను ఒప్పుకోను. ఇప్పుడు ఒక మన చైనా ఇండియా బార్డర్ చూసుకుంటే, వాళ్ళు సరిహద్దు దాటి ఇక్కడ డ్రిల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దానికి భారత్ అనేది నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. కానీ చైనా తగ్గడం లేదు. చైనా తన బలగాల్ని మోహరించింది, అలాగే భారతదేశం కూడా తన బలగాలను మోహరించింది. సో ఇద్దరు కూడా వెనక్కి తగ్గడం లేదు. దీన్నే స్టాండ్ ఆఫ్ అని అంటారు. అంటే ఉద్రిక్త పరిస్థితులని అటు పోకుండా ఇటు పోకుండా మధ్యన సందిగ్ధత అనే దాని మీద ఏర్పడినట్టు దాని మీద స్టాండ్ ఆఫ్ అంటారు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే ఒక స్టాండ్ ఆఫ్ ఏమైతే ఉన్నాయో దాని మీద సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ స్టాండ్ ఆఫ్, అంటే ఆ స్టాండ్ ఆఫ్ మీద కొన్ని పాయింట్ల మీద డిస్కస్ చేయడం వల్ల, మంచిగా రైట్ డైరెక్షన్స్ వెళ్ళడం వల్ల ట్రూప్స్ అనేది పార్షియల్గా డిసెంగేజ్మెంట్ జరిగింది. ఎప్పుడు, ఆన్ June 6th. ఒకసారి పారాగ్రాఫ్ చూసుకుంటే, ఎన్ అగ్రిమెంట్ రీచ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఆన్ June 6th. June 6th నాడు ఇండియా చైనాకి మధ్యన అగ్రిమెంట్ జరిగింది. అది ఎలా ఉందంటే, ఇన్ స్టాండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద స్టాండ్ ఆఫ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ ద స్టెప్స్ ఆఫ్ రైట్ డైరెక్షన్స్ వెళ్ళడం వల్ల ఈ పాయింట్స్ అనేది పార్షియల్గా డిసెంగేజ్మెంట్ జరిగింది అనేదాన్ని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ చూసామంటే, ఇట్ అనే దాన్ని రిప్రజెంట్ చేసి దాని పక్కన ఒక హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు, ఈజ్ అనేది. ఇట్ అనేది ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ముందర అగ్రిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. హౌఎవర్ అది ఏమిటికి, జస్ట్ ఫర్ ద ఫస్ట్ స్టెప్. ఈ అగ్రిమెంట్ అనేది జస్ట్ ఫర్ ద ఫస్ట్ స్టెప్, అంటే ఇది ఒక మొదటి స్టెప్, అడుగు మాత్రమే అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ కంటిన్యూషన్లో ఏం చెప్తున్నాడు, ఈ బోత్ సైడ్స్ ఫేస్ ఆఫ్
will be likely to be a long road ahead to restore the status quo ante prior to China multiple incursions that began 1 month ago. అంటే ద స్టేటస్ కో యాంటీ అంటే ద స్టేటస్ కో అంటే ద ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఏవైతే సిచ్యువేషన్ అయితే ఉన్నాయో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కంటే ముందు యాంటీ, ఓకేనా, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కంటే ముందు ఉన్న పరిస్థితిని రీస్టోర్ చేయడానికి, ఓకేనా, ఇప్పుడున్న అంతకుముందు ఎలా ఉందో అలాగ రీస్టోర్ చేయడానికి కోసం బోత్ సైడ్స్ విల్ ఫేస్, బోత్ సైడ్స్, ఇక్కడ బోత్ సైడ్స్ అనేది సబ్జెక్ట్, ఫేస్ అనేది వెర్బ్, వాట్ అనేది ఆబ్జెక్ట్. అది ఏం చేస్తుంది అంటే బోత్ సైడ్స్ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్కి ఎప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకుంటే ప్యాసివ్ తీసుకుంటే అది సింగులర్ తీసుకొస్తుంది అనమాట. సో వాట్ ఈస్ లైక్లీ టు బి ఏ లాంగ్ రోడ్ అహెడ్, ఏమైతే సమస్యలు ఉన్నాయో చాలా దూరం ఎక్కువ సమస్యలు ఏవైతే ముందు కాలంలో ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్లో వస్తున్నాయో చాలా కాలం నుంచి వస్తున్నాయో దాన్ని రీస్టోర్ చేసి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ముందు ఎలా అయితే ఉందో దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రయర్ అనేది కంపారిజన్ చేస్తుంది అనమాట. దేనికి? చైనాస్ మల్టిపుల్ ఇంకర్షన్స్ దట్ బిగాన్ 1 month ago, 1 నెలకు ముందు 1 month ago అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇన్కర్షన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇన్కర్షన్స్ అంటే సడన్గా చొచ్చుకొని రావడం, అంటే సడన్ అటాక్ అని పిలుస్తారు. సడన్ అటాక్ లేకపోతే సడన్ అటాక్ అనేది రావచ్చు, లేకపోతే సడన్గా చొచ్చు పెట్టుకుని రావచ్చు. దాన్ని ఇన్వేడర్స్ అంటారు, ఇన్వేడర్ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే ఒక భూభాగంలోకి తన ఒక సైనికులు చొరబడ్డం అని అంటారు అనమాట. ఓకే, దాన్ని ఇన్కర్షన్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? చైనాస్ మల్టిపుల్ ఇన్కర్షన్స్ అన్నాడు. మల్టిపుల్ అంటే కౌంట్లెస్, అనేక విధాలుగా, ఓకేనా, మల్టిపుల్ దీన్ని మెరాడ్ అని కూడా అంటారు, చైనాస్ మల్టిపుల్ ఇన్కర్షన్స్ రావడం వల్ల దట్ బిగాన్ 1 month ago, ఒక నెలకు ముందు చైనాస్ మల్టిపుల్ ఇన్కర్ జరుగుతాయి అన్నమాట. చాలా చోట్ల చొరబాట్లు జరుగుతుంది. అంటే మన భూమధ్య ఎల్ఓసి చైనా ఇక్కడ ఇది బోర్డర్ అనుకుందాం, ఈ పక్క కొంతమంది, ఈ పక్క కొంతమంది, అలాగా ఈ పక్క కొంతమంది, ఓకే, ఇలా అక్కడక్కడ మల్టిపుల్గా చొరబడుతున్నారు. మన ఈ భారతదేశ భూభాగంలోకి చొరబడుతున్నారు అని చెప్తుంది ఇక్కడ. సో ఇప్పటివరకు June 6th నుంచి June 9th వచ్చాడనమాట. ఓకేనా, ఇదంతా 1 నెలకు ముందు జరిగిన సంఘటన అండ్ June 6వ తేదీ నుంచి చెప్పాడు. 1 నెలకు ముందు జరిగిన విషయాలు చెప్పాడు. మళ్ళీ ప్రజెంట్కి వచ్చాడు. ఏం చెప్తున్నాడు ఈ June 9th? ఇండియన్ ఆర్మీ సోర్సెస్ presented a measured appraisal of what had been agreed to China co-commanders talks as well as challenge that remain అన్నాడు. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్, June 9th డేట్ వచ్చింది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాడు. తర్వాత ఇండియన్ ఆర్మీ సోర్సెస్, ఇది సబ్జెక్ట్ అనమాట. ఓకే, ప్రెజెంటెడ్ అంటే ఇది వెర్బ్. ఏ మెజర్డ్ అప్రైజల్ ఆఫ్ మెజర్డ్ అప్రైజల్ అంటే ఏ మెజర్డ్ అప్రైజల్ అంటే ఈ అప్రైజల్ అంటే అసెస్మెంట్ అని అర్థం. ASSEME అంటే అసెస్మెంట్, అంటే దీన్నే ఎవాల్యుయేషన్ అంటారు. LUATION ఎవాల్యుయేషన్ అని అంటారు. అంటే ముందుగానే ఆర్మీ సోర్సెస్ ఏం ప్రజెంట్ చేసింది? ఈ ఆర్మీ సోర్సెస్ అనేది ఎవాల్యుయేషన్తో కూడిన ముందుగానే ఒక డేటాని ప్రజెంట్ చేసింది అనమాట. ఆఫ్ వాట్ హ్యాడ్ బీన్ అగ్రీడ్ అంటే ఇంతకుముందు ఏమైతే అగ్రీడ్ చేసుకున్నామో, అంతకుముందు చర్చలు జరుగుతుంటుంది కదా, దాని మీద వాట్ హ్యాడ్ బీన్ అగ్రీడ్ టు ద కో కమాండర్ లెవెల్ టాక్స్, అంటే ఉన్నత అధికారుల చర్చలు, దాని నుంచి దాంతోపాటు ఛాలెంజెస్ దట్ రిమైన్, ఇంకా ఏమైతే ఉన్న సమస్యలు ఉన్నాయో దాని మీద చర్చలు జరిపారనమాట. దాని తర్వాత బోత్ సైడ్స్ ఐడెంటిఫైడ్ 5 లొకేషన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అలా చర్చలు జరిపిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే బోత్ సైడ్స్ ఐడెంటిఫైడ్ అనేది సబ్జెక్ట్, ఐడెంటిఫైడ్ అనేది వెర్బ్.
ఏం ఐడెంటిఫై చేశారంటే 5 లొకేషన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వెస్ట్రన్ సెక్టర్ ఇన్ లదాఖ్లో ఈ వెస్ట్రన్ సెక్టార్లో 5 చోట్ల కాన్ఫ్లిక్ట్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ నిత్యం మనం గొడవ అంటే ఇద్దరికి ఒక కొలిక్కి రాని ప్రదేశాలు ఉన్నాయని అని చెప్తున్నారనమాట. ఏ సెపరేట్ ఆన్ గోయింగ్ స్టాండ్ ఆఫ్ ఇన్ ద నాకులా సిక్కిం వాస్ నాట్ ఇన్ ద అజెండా. ఇలాగ మనం 5 లొకేషన్స్ ఐడెంటిఫై చేసాం. కాకపోతే ఏ సపరేట్ ఆన్ గోయింగ్ స్టాండ్ ఆఫ్ అన్నాడు. అంటే ఈ సిక్కింలో నకులా అనే ప్లేస్లో చాలా రోజుల నుంచి జరుగుతుందన్నమాట. ఏ సపరేట్ ఆన్ గోయింగ్ స్టాండ్ ఆఫ్ అన్నాడు. అక్కడ వివాదం జరుగుతూనే ఉంది. కానీ దాన్ని నాట్ ఇన్ అజెండా అంటే ఇక్కడ సిక్కిం వాస్ నాట్ ఇన్ అజెండా, ఈ అజెండాలో ఏమైతే తీసుకొని పోయారో ఆ అజెండాలో ఈ ఇష్యూ అనేది లేదు. అంటే ఇది కాకుండా 5 ఉన్నాయి అని చెప్తున్నాడు. ద 5 స్పాట్స్ ఇంక్లూడ్ 5 స్పాట్స్ ప్లూరల్ కాబట్టి అది ఇంక్లూడ్ సబ్జెక్ట్ వెర్బ్. ఏం చేస్తున్నారంటే ఆ 5 స్పాట్స్లో ప్యాట్రోలింగ్ చేస్తున్నారన్నమాట. ప్యాట్రోలింగ్ అంటే గస్తీ గాయడం. ఓకే, పాయింట్స్ అవి ఏవి ఉంటాయంటే పాయింట్స్ 14, 15, 17 చూసెల్ అండ్ నార్త్ బ్యాంక్ ఆఫ్ ప్యాంగ్యాంగ్ లేక్. అంటే ఈ 5 చోట్ల స్పాట్స్ అన్ని గుర్తించాము అని చెప్తున్నారు అనమాట. ఏ బ్రాడ్ ప్లాన్ అంటే నౌన్, బ్రాడ్ అంటే అడ్జెక్టివ్. ఏ బ్రాడ్ ప్లాన్ హ్యాస్ బీన్ అగ్రీడ్ టు హోల్డ్ ఏ సిరీస్ ఆఫ్ టాక్స్ అట్ లోయర్ ర్యాంక్స్ ఆఫ్ కల్నల్, బ్రిగేడియర్ అండ్ మేజర్ జనరల్ at 4 of those points in the coming week of take forward a disengagement process అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ప్లాన్ ఉందంట. ఏ బ్రాడ్ ప్లాన్, ఏం ప్లాన్ తీసుకొచ్చినారా అగ్రీడ్ చేశారంటే హ్యాస్ బీన్ అగ్రీడ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాను అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాడు దీన్ని. ఏం చెప్తున్నాడు, ఏ సిరీస్ ఆఫ్ టాక్స్. ఎక్కడ సిరీస్ ఆఫ్ టాక్స్, ఒక తర్వాత ఒక టాక్స్ ఏం జరుగుతున్నాయంటే లోయర్ ర్యాంక్స్ ఆఫ్ కల్నల్ నుంచి కల్నల్, మళ్ళీ బ్రిగేడియర్ అండ్ మేజర్ జనరల్ వీరంతా కలుసుకొని ఈ 4 పాయింట్స్ ఇన్ ద కమింగ్ వీక్, వచ్చే వారం అంటే ప్రజెంట్ నుంచి మన ఫ్యూచర్కి వెళ్ళాలన్నమాట. ఫ్యూచర్ జరగబోతుంది. ఈ ఫ్యూచర్లో టేక్ ఫార్వర్డ్, ఈ దేనికోసం ఫార్వర్డ్, ఈ పాయింట్స్ దేన్ని ఫార్వర్డ్ చేయడానికి, ఏం తీసుకెళ్ళడానికి కోసం అంటే డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ కోసం దీన్ని చర్చల్ని ముందు జరపాలని, ఈ చర్చల్ని సానుకూల పరివర్తనంగా జరగాలి అనే దానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్, ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఇంతకుముందు ఎంగేజ్మెంట్ అక్కడ సైనికులు ఇద్దరు ఉన్నారు కదా, అక్కడి నుంచి వెనక్కి రంపించడానికి ప్రాసెస్ తీసుకోవడానికి కోసమని వీళ్ళు చర్చలు జరపాలి. ఈ చర్చల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమని వీళ్ళంతా సమిష్టిగా ఇప్పుడు ప్లాన్ వేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే దేర్ అనేది ఒక సబ్జెక్ట్, హవెవర్ ఏదేమైనప్పటికీ అపియర్ అనేది వెర్బ్. టు బి సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్ అన్నాడు. ఏం సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ ప్యాంగాంగ్ లేక్ విచ్ అని దేని రెఫర్ చేస్తుంది, ప్యాంగాంగ్ లేక్ని. మే అంటే డౌట్ఫుల్ క్వశ్చన్స్ అనమాట. మే రిక్వైర్ జరగచ్చు, జరగకపోవచ్చు, కాకపోతే 50% ఛాన్స్ ఉంది మే అంటే. మే రిక్వైర్ అండర్ రౌండ్ ఆఫ్ హయ్యర్ లెవెల్ టాక్స్ ఆఫ్ కార్ప్స్ కమాండర్ లెవెల్ అనేసి అన్నాడు. కార్ప్స్ కమాండర్ లెవెల్స్ పరంగా మళ్ళీ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. చైనీస్ ట్రూప్స్ హ్యావ్ డగ్ ఇంటూ ఏ ఫింగర్ చైనీస్ ట్రూప్స్ అంటే సబ్జెక్ట్. చైనీస్ ట్రూప్స్ హ్యావ్ డగ్ ఇన్ ఏ ఫింగర్ 4 ఏరియా ఆన్ ద లేక్స్ northern bank and still remain present on India's side of the LAC which runs at the finger 8 అన్నాడు. అంటే ఈ ఒక్క పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే ఇంతవరకు ఎడిటర్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఆ June 6th ఇలా జరిగింది, June 9th ఇలా జరిగింది, ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు, అంతవరకు మాత్రమే చెప్పాడు. కాకపోతే ఇంక ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారు, ఈ చైనీస్ ట్రూప్స్ ఏం చేస్తూ ఉంది, మన ఇండియన్ ఆర్మీ వరకు ఇంతవరకు చెప్పాడు కానీ ఈ చైనీస్ ట్రూప్స్ ఏం చేస్తూ ఉంది అంటే చైనీస్ ట్రూప్స్ హ్యావ్ డగ్ ఇన్. ట్రూప్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది, డగ్ ఇన్ అన్నాడు. అంటే హ్యావ్ కాబట్టి V3 ఫామ్ రావాలా, డగ్కి డగ్ అనేదాన్ని థర్డ్ ఫామ్గా తీసుకున్నాం కాబట్టి డగ్ అని వస్తుంది. డగ్ ఇన్ అంటే డగ్ ఇన్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ అని అంటారు.
ఎస్టాబ్లిష్ అంటే ఇప్పుడున్న ఏమైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో అక్కడ మోహరించారో చైనీస్ ట్రూప్స్ హ్యావ్ డగ్ ఇన్ అట్ ద ఫింగర్ 4. ఈ ఫింగర్ 4 పాయింట్ల ఈ డగ్గిన్ చేశారనమాట. అంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు, చైనీస్ ట్రూప్స్. అంటే ఈ ఫింగర్ 4 పాయింట్ దగ్గర వీళ్ళు చైనీస్ బలగాలంతా ఇప్పుడు అంతవరకు మోహరించిపోయినాయి అనమాట. ఆ ఫింగర్ ఏరియా 4 వరకు, ఫింగర్ 4 ఏరియాలో. అందులో ఇది ఎక్కడుందంటే ఆన్ ద లేక్స్, ఫింగర్ 4 ఏరియా ఆన్ ద లేక్స్ నార్థన్ బ్యాంక్ అక్కడ ఉంది. అండ్ స్టిల్ రిమైన్ ప్రజెంట్ ఆన్ ద ఇండియా సైడ్ ఆఫ్ ద ఎల్ఏసి. అండ్ ఇంకా కూడా ప్రజెంట్ ఆన్ ద ఇండియా సైడ్ ఆఫ్ ఎల్ఏసి. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏమైతే ఉందో దాన్ని దాటుకొని కూడా వచ్చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. అక్కడ ఫింగర్ 4 నుంచి లోపలికి వచ్చేసి మన భూభాగానికి వచ్చి ఇంకా మన భూమిని కూడా ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు అని. ఈ ఎల్ఏసి ఏం చెప్తుంది, విచ్ రన్స్ ఆన్ ద ఫింగర్ 8. అంటే మీరు ఇక్కడ చూశారు అంటే ఈ ఎల్ఏసి ఫింగర్ 4 ఫింగర్ 8 అంటే యాక్చువల్గా 1962 అనే యుద్ధం జరిగింది కదా. ఆ తర్వాత మన ఆధిపత్యం ఎంతవరకు ఉందంటే అక్సై చిన్ అంత భూభాగం అంత మందే. అంటే ఈ అక్సై చిన్ అనేది 37,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అది అక్కడి నుంచి దాని తర్వాత ఇక్కడ ఈ పక్క చూసుకున్నారు అంటే ఈ ఫింగర్స్ అంటారు. అంటే ఇది ఒక మౌంటైన్స్ అనమాట, కొండ పర్వతాలు ఉంటాయి కదా, దాని పైనుంచి చూసారంటే మొత్తం ఇండియా అంతా కనబడుతుంది అనమాట. ఇండియా బార్డర్, ఇండియాలో ఈ దగ్గర ఉన్న అంచులు మొత్తం కనిపిస్తుంది. అలాగా 1 నుంచి 8 వరకు ఉందన్నమాట. యాక్చువల్గా మనకి 2 వరకు అంటే 2 to 8 వరకు మనకి సంబంధించింది. మొత్తం మందే, కాకపోతే మన పవర్ ఎంత ఉండిందంటే 2 వరకు ఉండింది. అంటే మన పక్క నుంచి 8 అనుకుంటే ఆ చైనీస్ బార్డర్స్ ఇప్పుడు అయితే ఆక్రమించేశారో ఆ 2 వరకు మంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, ఆ 2ని ఆక్రమించారు, 3ని ఆక్రమించారు, ఇప్పుడు 4 వరకు వచ్చేసారు. ఇలాగని వదిలితే ఇంకా 8 వరకు వచ్చి మన భూమిని మొత్తం ఆక్రమించేస్తారనమాట. అందుకోసం బాధపడుతూ ఉంది. ఇప్పుడు దానికోసం ఆ చైనీస్ ట్రూప్స్ ఏం చేస్తుంది, చైనీస్ ట్రూప్స్ హ్యావ్ డగ్ ఇన్ ద ఫింగర్ 4 ఏరియా ఆన్ ద నార్త్ లేక్ బ్యాంక్స్ అండ్ స్టిల్ రిమైన్ ప్రెజెంట్ ఆన్ ద ఇండియా సైడ్ ఆఫ్ ద ఎల్ఏసి విచ్ రన్స్ ఆన్ ద ఫింగర్ 8. ఆ ఫింగర్ 8 వరకు వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ద ఫింగర్ 1 to 8 ఏమైతే 1 to 8 ఉందో రన్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ నుంచి ఈస్ట్, రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ నుంచి టు ఈస్ట్ అని చెప్తున్నాడు. రెఫర్స్ టు మౌంటైన్, ఇదంతా ఏం చెప్తా ఉంది, మౌంటైన్స్ రెఫర్ చేస్తుంది అనమాట. దట్ స్పస్ ఆన్ ద నార్త్ బ్యాంక్ ఏరియా. ఈ ఇంక్రీజ్ ఇన్ నార్త్ బ్యాంక్ ఏరియాలో ఇంక్రీజింగ్గా ఉందన్నమాట. అది ఏం చేస్తూ ఉంది, ఇంటెన్షన్ పెంచుతూ ఉంది. బై ఎరెక్టింగ్ టెన్స్, బై అంటే ప్రిపోజిషన్ కాబట్టి దాని పక్కన ఇన్ఫార్మ్ వస్తుంది. బై ఎరెక్టింగ్ టెన్స్ వేసుకొని చైనా హ్యాస్ యూనిలేటరలీ చేంజ్ ద స్టేటస్ కో. అంటే ఏకపక్ష నిర్ణయంతో యూనిలేటరలీ చేంజ్డ్, హ్యాస్ ప్లస్ V3 చేంజ్డ్ ద స్టేటస్ కో. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని వాళ్ళకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయంతో ఈ చైనా ఏం చేస్తుంది, మొత్తం ఆక్రమించుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ప్రజెంట్ ఇండియా హ్యాస్ మేడ్ క్లియర్ ఇట్. ఇండియా ఏం చెప్తుంది, ఇండియా అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇండియా హ్యాస్ మేడ్ ఏ క్లియర్ ఇట్ అని చెప్పాడు. హ్యాస్ ప్లస్ V3 క్లియర్ ఇట్, క్లియర్ చెప్తుంది, క్లియర్గా చెప్పేసింది. ఏం క్లియర్గా చెప్పిందంటే ఇట్ విల్ యాక్సెప్ట్ నథింగ్ దాన్ రిస్టోరింగ్ ద స్టేటస్ కో యాంటీ, అంటే అండ్ విల్ నాట్ dilute its build-up in the area until unless and China draws down the artillery bombs, rocket force, air defense, radars, jammers, that అంటే ఇవన్నీ కలిపి ఇట్ హ్యాస్ అమాస్డ్ బిహైండ్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ఎల్ఏసి అన్నాడు. సో ఈ పూర్తిగా ఒక స్టేట్మెంట్ని కానీ తీసుకుంటే ఏం చెప్తున్నాడు అని ఒకసారి ట్రై చేస్తే, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ నథింగ్ లెస్ దాన్ ద రిస్టోరింగ్ ద స్టేటస్ కో యాంటీ. అంటే ఈ ఇండియా ఏం చెప్తా ఉంది, మేము దీన్ని యాక్సెప్ట్ చేయం ఎంతవరకు, అంటిల్ ద స్టేటస్ కో యాంటీ, ముందుగా ఉన్న సిచ్యువేషన్ తీసుకొచ్చేంత వరకు మేము దీని ఇప్పుడు ఉండే పొజిషన్ని యాక్సెప్ట్ చేయం. అండ్ విల్ నాట్ డైల్యూట్, అండ్ విల్ ఎంతో స్టార్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏంతో స్టార్ట్ చేసినారంటే ఇట్ అంటే ఏంది, ఇండియా. ఓకేనా, ఇండియా విల్ నాట్ డైల్యూట్ ఇట్స్ బిల్డప్, దీన్ని సహించదు. అండ్ ఇట్స్ బిల్డప్, ఇట్స్ అంటే ఇండియా బిల్డప్ ఇట్స్ ఏరియా అంటిల్ అన్లెస్ చైనాస్ డ్రాస్ డౌన్. ఎంతవరకు బిల్డప్ చేసుకుంటుంది ఇండియా, అంటిల్ ఆ టైం వరకు, అన్లెస్ ఒక కండిషన్స్తో చైనా డ్రాస్ డౌన్. అంటే చైనా డ్రాస్ డౌన్, ఈ డ్రాస్ డౌన్ అనేది అంటే ఏంది, ఇది ఒక వెర్బ్. డ్రాస్ డౌన్ అంటే రెడ్యూస్,
రెడ్యూస్ అంటే చైనా డ్రాస్ డౌన్ ద ఆర్టిలరీ అంటే రెడ్యూస్ చేసేంత వరకు అక్కడి నుంచి తీసేంత వరకు దేని తీయమని ట్రై చేస్తుంది. ఆర్టిలరీ కానీ, బాంబర్స్ కానీ, రాకెట్ ఫోర్సెస్ కానీ, ఎయిర్ డిఫెన్స్ కానీ, రాడార్స్ అండ్ జామర్స్ ఇవన్నీ దట్ అనేది ఇవన్నీ వస్తుంది దట్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాబట్టి తీసుకొని వచ్చింది అనమాట. ఇవన్నీ అండ్ ఇట్ హ్యాస్ అమాస్డ్ బిహైండ్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద ఎల్ఏసి ఆన్ సైడ్ ఆఫ్ ఎల్ఏసి అంటే ఏమైతే కలెక్షన్ చేస్తున్నారో ఈ ఫ్రంట్ లైన్స్లో బిహైండ్లో ముందరగా ఈ ఎల్ఏసికి ఆ సైడ్లో ఎల్ఏసి ఫ్రంట్కి ముందు దాని వెనక ఏమైతే మొత్తం గ్యాదర్ చేసి పెట్టున్నారో అవన్నీ తీసేంత వరకు మేము దీన్ని సహించం అని చెప్పారనమాట. ద డిమాండ్స్ అంటే సబ్జెక్ట్ మేడ్ ఏం చెప్తా ఉంది. అట్ గ్రౌండ్ లెవెల్ స్టాక్స్ సజెస్ట్ చైనా మూవ్స్ మే in part of motivated by its insecurities at India's recent improvement in infrastructure on the India side of LAC, which have helped reduce the enormous asymmetry in China has enjoyed and now wants to preserve. ఈ టోటల్ ఒక సింపుల్ సెంటెన్స్ గురించి మాట్లాడితే ఏం చెప్తున్నారంటే ద డిమాండ్స్ ఏమైతే డిమాండ్స్ ఇప్పుడు జరుగుతున్నాయో గ్రౌండ్ అటాక్స్ జరుగుతున్నాయో ఓకే ఆ డిమాండ్స్ ప్లూరల్ కాబట్టి డిమాండ్స్ మేడ్ గ్రౌండ్ లెవెల్ టాక్స్ సజెస్ట్ అంటే ఈ డిమాండ్స్ చేసి సజెస్ట్ ఇది కూడా ప్లూరల్ అవుతుంది. సజెస్ట్ చైనా మూవ్స్ ఏం చెప్తుంది ఈ సజెస్ట్ అనేది చైనా మూవ్స్ మే ఇన్ పార్ట్ పక్కన పెట్టేసి ఇట్ ట్రై చేయండి. చైనాస్ మూవ్ మే బీ మోటివేటెడ్ బై ఇన్సెక్యూరిటీస్. ఎందుకు ఇన్సెక్యూరిటీగా ఇప్పుడు చైనాస్ ఫీల్ అవుతా ఉంది ఇన్సెక్యూరిటీగా మోటివేట్గా అవుతుందంటే at India's recent improvements in infrastructure on the India side of LAC అంటే ఎల్ఐసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇండియన్ సైడ్ ప్రకారంగా దాని భూభాగాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఉంది. అంటే మన ఎల్ఐసి పక్క మన భూభాగం దగ్గర మనం రోడ్లు వేయడం కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం కానీ ఎయిర్ బస్ దిగడం కానీ ఎయిర్ ఫోర్స్ అమర్పించడానికి అక్కడి నుంచి రన్వే వేయడం కానీ ఇలాంటి బిల్డ్ చేసుకుంటా ఉంటే కానీ చైనాకి ఇది ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే చైనా అయితే వేసుకోవచ్చు కానీ మనం వేసుకోకూడదు, మనం వేసుకుంటే మాత్రం అబ్జెక్ట్ చేస్తుంది అనమాట. అలాంటిది చైనా. సో అది దానికోసం ఎడిటర్ ఏం చెప్తున్నాడంటే ఎల్ఏసి వద్ద ఇండియన్ సైడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే ఇండియా రీసెంట్గా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. దానికి చైనా అనేది ఎలా మోటివేట్ అవుతా అంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంది అని చెప్తున్నాడు అనమాట. అండ్ now wants to preserve which have helped to reduce the enormous asymmetry that China has enjoyed now wants to preserve. ఇంతవరకు చైనా ఏమైతే ఎంజాయ్ చేస్తుందో మన భూభాగాన్ని అండ్ మనంతా ప్రిజర్వ్ చేసుకునేదనుకో ఏమైతే ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటా ఉందో దాన్ని ఇప్పుడు అసిమెట్రీ అయిపోయింది అనమాట, అసమానతంగా అయిపోయింది. ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది అనమాట, చాలా ఎనార్మస్గా అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇండియా హ్యాస్ కరెక్ట్లీ మేడ్ క్లియర్ ఇట్ విల్ నాట్ స్టాప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆన్ సైడ్ ఆఫ్ ఎల్ఏసి. ఇండియా అయితే మేడ్ క్లియర్గా చెప్పేసింది. ఇండియా హ్యాస్ కరెక్ట్లీ మేడ్ క్లియర్ ఏం క్లియర్గా చెప్పింది ఇట్ విల్ నాట్ స్టాప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆన్ ఇట్స్ అంటే మన భూభాగం ఆన్ ఇట్స్ సైడ్ ఆఫ్ ఎల్ఏసి. ఏవైతే ఎల్ఏసికి మన భూభాగం ఉంటుందో అటు పక్క మేము కన్స్ట్రక్షన్ అయితే ఆపే ప్రసక్తే లేదు అని చెప్పింది అనమాట. విచ్ ఇట్ హ్యాడ్ ఎంటైర్లీ ఎంటైటిల్ టు ఏమైతే మన భూభాగంలో దాని పూర్తి హక్కు మాది అనేవిగా అక్కడ ఖచ్చితంగా మేము చేసి తీరుతాము అని చెప్పే విధంగా మెసేజ్ పాస్ చేసింది. వన్ ఇంపార్టెంట్ టేక్ అవే ఫ్రమ్ ద June 6th టాక్స్ అన్నాడు. అంటే ఇక్కడ టేక్ అవే అని చెప్పాడు. టేక్ అవే అంటే ఇక్కడ మనకి తెలిసిన పిఓ పాయింట్ లేకపోతే ఏమైతే డిబేట్లో వేసిన అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ గురించి డిస్కస్ చేశాడనమాట. ఓకేనా. వన్ ఇంపార్టెంట్ టేక్ అవే అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద June 6th టాక్స్. June 6th నాడు టాక్స్ ఏమైతే చెప్పారో అందులో చర్చలు జరిపిన పాయింట్స్ ఉంటాయి కదా, అందులో ఒక పాయింట్ ఏంటి అని ట్రై చేస్తే దట్ అనేది దీని గురించి రెఫర్ చేస్తుంది. దట్ could have a long-lasting impact on the proposal that co-commanders have formal meeting once or twice a year for better interaction between the two armies
అట్ ద హయ్యర్ లెవెల్ అన్నాడు అనమాట. అంటే ప్రతి వన్స్ ఇయర్కి కానీ లేకపోతే 2 సంవత్సరాలు ఒకసారికి కానీ బెటర్ ఇంటరాక్షన్స్ అనేది చర్చలు అనేది జరగాల. ఎవరికి? బిట్వీన్ 2 ఆర్మీస్, వాళ్ళ ఆర్మీకి మన ఆర్మీకి, చైనీస్ ఆర్మీస్కి మన ఆర్మీస్కి జరిగితే అట్ హయ్యర్ లెవెల్, ఆ హయ్యర్ లెవెల్ మీటింగ్స్ కానీ జరిగితే ఏమవుతుంది అంటే ఈ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్టింగ్ ప్రపోజల్స్ అయితే కొంతవరకు పరిష్కరించబడుతుంది అనే దానికి ఫీల్ అయ్యారనమాట. సో ఇలా ఈ ఇంపాక్ట్ అనేది ఈ పాయింట్ అనేది రైజ్ చేశారు. అంటే ప్రతి ఇయర్కి కానీ ఆ 2 ఇయర్స్కి కానీ మనం ఒకసారి మీటింగ్ చర్చించుకుందాం, అలా ఉంటే బాగుంటుంది అనే విధంగా ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇది మంచిదే. ఒకవేళ ఇఫ్ అనేది మళ్ళీ ఏం చెప్తానంటే కండిషనల్ సెంటెన్స్ యూజ్ చేస్తున్నాడు. ఇంతవరకు ఇలా జరిగితే బాగుందన్నారు కానీ మళ్ళీ దానికి కానీ అనే దానికి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుతుంది అంటే దర్ ఈస్ వన్ థింగ్, అంటే ఒక జరుగుతుంది, ఒక థింగ్ ఉంది. ఏంటంటే ఆ ఒక థింగ్ ఏంటంటే ద రీసెంట్ టెన్షన్ హ్యావ్ మేడ్ క్లియర్. ఫస్ట్ ఆ రీసెంట్ ఇప్పుడు నెలకొన్న ఆ పరిస్థితిని క్లియర్ చేసుకోవాలి. అది చేసుకున్నాక ఇట్ ఈస్ అర్జెంట్ నీడ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు అడ్రస్ ద స్ట్రాటజిక్ మిస్ట్రస్ట్ దట్ ప్రివేల్స్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ఎల్ఏసి. ఇప్పుడున్న సైనికుల్ని మనం వెనక్కి తీసుకోవాలా, వాళ్ళు వెనక్కి తీసుకోవాలా. అలా తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ ద అర్జెంట్ నీడ్ అన్నాడు. అంటే ఎమర్జెన్సీ, ద అర్జెంట్ నీడ్. ఎందుకు అర్జెంట్ నీడ్ అంటే ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు అడ్రస్ స్ట్రాటజిక్ మిస్ట్రస్ట్. ఏమైతే మిస్ట్రస్ట్స్ ఉన్నాయో ఇప్పుడు దానివల్ల బెటర్ కమ్యూనికేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే దట్ ప్రివేల్స్ ఆన్, అంటే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ప్రివేల్స్ అనే ఎస్టాబ్లిష్ ఏమైతే ఉన్నాయో ఎగ్జిస్ట్లో ఏమైతే ఉన్నాయో ఆన్ బోర్డ్ సైడ్స్ ఆఫ్ ఎల్ఏసీకి సంబంధించిన బోర్డ్ సైడ్స్లో ఏమైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో దానిని అర్జెంటుగా పరిష్కరించుకోవాలని చెప్తున్నాడు. చైనాస్ యాక్షన్ ఓవర్ ద పాస్ట్ మంత్ అంటే పోయిన నెల నుంచి, అంటే డ్యూరింగ్ అనే పీరియడ్ వస్తుంది కదా, ఓవర్ అంటే ఈ చైనీస్ యాక్షన్ ఓవర్ ద పాస్ట్ మంత్ ఏం జరుగుతుందంటే హ్యావ్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ డీపెండ్ ఇట్ అన్నాడు. ఈ కామాలో ఉండేది పక్కన పెట్టేస్తే చైనీస్ ఓవర్ ద పాస్ట్ మంత్ హ్యావ్ ఓన్లీ డీపెండ్ ఇట్, దానికి V3 అనే ఫామ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇట్ ఇల్ అడ్వైజ్డ్ పోస్టింగ్ at the top political levels of the Indian leadership with the last year reclaim extension didn't help either. అయితే ఇల్ అడ్వైజ్డ్ పోస్టింగ్ అంటే ఏవైతే అంటే చైనీస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుందంటే సానుకూలంగా చర్చలు జరిగాయి, ఆ ఫలితాలు ఇంక నుంచి అంతా బాగుంటుంది అని చెప్తారనమాట. కాకపోతే బయటకు వచ్చాక ఇంకోలాగా ప్రవర్తన ఉంటుంది. సో దాన్ని ఏం చెప్పారు, ఇల్ అడ్వైజ్డ్ పోస్టింగ్ జరుగుతుందన్నమాట. ఇలా జరగడం వల్ల టాప్ పొలిటికల్ లెవెల్స్ ఆఫ్ ద ఇండియన్ లీడర్షిప్ విత్ థ్రెట్స్కి ఎదుర్కొంటున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ టు రిక్లెయిమ్ ద అక్షయ్ చిన్ డిడెంట్ హెల్ప్ ఎయిదర్. అలా చర్చ జరిపినా కానీ మన అక్షయ్ చిన్ ద్వారా ఎటువంటి హెల్ప్కి నోచుకోలేదు, అటు వాళ్ళకి కానీ మనకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదని చెప్తున్నాడు. బోత్ సైడ్స్ మస్ట్ నౌ లుక్ అహెడ్. బోత్ సైడ్స్ మస్ట్ నౌ లుక్ అహెడ్ అంటే ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇద్దరు పక్షాలు అటు కానీ ఇటు కానీ రెండు పక్షాలు కూర్చొని ఖచ్చితంగా స్పెసిఫై చేశాడు. మస్ట్ నౌ ఇప్పుడు లుక్ అహెడ్ అట్ వాట్ కెన్ బి డన్, ఏం చేయగలుగుతాం అనే దాని మీద ఒకటి, విత్ లెసన్స్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆన్ ద రీసెంట్ పాస్ట్లో ఈ లెసన్స్లో ఏమైతే మిస్టేక్స్ నేర్చుకున్నారో దాని గురించి చర్చించుకొని ఇంక నుంచి ముందుకు సాగాలి అని ఈ ఎడిటర్ చెప్పాడు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఎడిటర్ గురించి. దీని గురించి ఇంకా డిస్కషన్ ఎక్కువ చేస్తాను, దాని గురించి ఇంకా గ్రామర్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. మీకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అని ఒకసారి ట్రై చేస్తే ఈ టేక్ అవే అంటే వన్ ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం. ఇంకొకటి వచ్చేసి ద స్టేటస్ కో ఆఫ్ యాంటీ అనే దాని మీద చూసుకోవాలి. ఈ స్టేటస్ కో యాంటీ అంటే ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్ కంటే ముందు. ఈ రెండు పాయింట్లు ఇక్కడ చాలా బేస్ పాయింట్స్, ఇది మీకు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను.